ఎప్పుడు ఒకేలాంటి దోశ తిని బోర్ కొడుతుందా? దోశ హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముక్కలు కట్ బీట్రూట్ దోశ. చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్పైసీలో మిక్సీలో పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బీట్రూట్ జ్యూసెస్ అనేది దాంట్లో వేసేసి బాగా కలుపు. బీట్రూట్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు కదా. చిన్నపిల్లలకైనా ఎవరికైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నపిల్లలు బీట్రూట్ తినడానికి మారం చేస్తారు. ఇలా దోశలో మిక్స్ చేసి వేసేయడం వల్ల వాళ్ళకి మనం ఏం కలుపుమో కూడా తెలియకుండా చాలా టేస్టీగా, హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. తర్వాత గీతో కాల్చుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై చేయండి. దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై కళ్ళకి అట్రాక్టివ్గా కనబడడం వల్ల దోశని వద్దనుకున్నా తినేస్తారు. మనకి ఇక్కడ పిల్లలనే కాదు, పెద్దవాళ్ళకి కూడా